నేను మీ కొరివి వినయ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితాను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో 39 స్థానాలు ప్రకటించగా అందులో ఛత్తీస్గఢ్ నుంచి 6 స్థానాలు ఉండగా, కర్ణాటక నుంచి 7, కేరళ నుంచి 16, మేఘాలయ నుంచి 2, తెలంగాణ నుంచి 4 స్థానాలు ఉండగా, లక్షద్వీప్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర నుంచి ఒక్కొక్క స్థానాలు ఉన్నాయి. అయితే ఛత్తీస్గఢ్ నుంచి మొదలెడదాం. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భూపేష్ బాఘెల్ రాజ్నందగావ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాజ్నందగావ్ పార్లమెంట్ నియోజకవర్గం 1999 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తూ వస్తుంది. కేవలం 2007లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. అయితే ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఇలాంటి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. ఇక కేరళ రాజకీయాలకు వచ్చినట్లయితే ముందుగా రాహుల్ గాంధీ వయనాడ్లో పోటీ చేస్తారా చేయరా అన్న ఒక చర్చ సాగుతూ వచ్చింది. ఆ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తమకు కేటాయించాలని పట్టుబట్టింది. కానీ చివరి నిమిషంలో అది కాంగ్రెస్ పార్టీ తీసుకొని మరోసారి అక్కడి నుంచి రాహుల్ గాంధీయే పోటీ చేయనున్నారు. అయితే సౌత్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో, అలానే తెలంగాణలోని నల్గొండ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. సౌత్ నుంచి ఆల్రెడీ వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన నార్త్లోని అమేధీ లేదా రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 2 స్థానాల్లో ఆయన పోటీ చేసి మరి 2 నియోజకవర్గాల్లో గెలుస్తారా, లేదంటే ఓన్లీ వయనాడ్లోనే గెలుస్తారా, మనం వేచి చూడాలి. ఇక మరో నియోజకవర్గం అయినటువంటి అల్లాపూజాకి వచ్చినట్లయితే ఇక్కడ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐఎం గెలిచిన ఏకైక సీట్ అల్లపూజా. ఇది వరకు అంటే 2009 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ అక్కడ 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు. అలానే 2009 నుంచి 14 వరకు కూడా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. అయితే ఆయనే మరోసారి ఇక్కడ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. అయితే ఈ ఒక్క స్థానంలో సిపిఐఎం ను నివారిస్తే 20కి 20 స్థానాలు కూడా యూడిఎఫ్ తన ఖాతాలో వేసుకునే ఆలోచనను చేసిందనే చెప్పుకోవాలి. ఇక మరో నియోజకవర్గం అయినటువంటి తిరువనంతపురంకి వస్తే 2009 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ శశి థరూర్ ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి కూడా ఆయనే మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే ఈసారి కేరళలో బీజేపీ అట్లీస్ట్ 2 నుంచి 3 స్థానాల్లో గెలుపొందాలని భావిస్తుంది. ఆ 2-3 స్థానాల్లో తిరువనంతపురం కూడా ఉండడం ఒక విశేషం. అయితే ఇప్పటికే బీజేపీ అక్కడి నుంచి రాజీవ్ చంద్రశేఖర్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తిరువనంతపురంలో శశి థరూర్ అలానే రాజీవ్ చంద్రశేఖరన్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందనే చెప్పుకోవాలి. ఈ తీవ్ర పోటీలో డాక్టర్ శశి థరూర్ మరోసారి విజయం సాధిస్తారా లేదా ఒకసారి చూడాలి. ఇక తెలంగాణకి వచ్చినట్లయితే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి సురేష్ షెట్కర్ కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి చెందగా 2019లో మాత్రం జైరాబాద్ స్థానాన్ని మదన్ మోహన్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేటాయించింది. అయితే ఈసారి మరోసారి సురేష్ షెట్కర్ కే ఆ స్థానాన్ని కేటాయించడంతో ఈసారి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోరు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీపీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడంతో ఆయన బీజేపీ తరఫున బలమైన అభ్యర్థిగా అవతరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మరో నియోజకవర్గం అయినటువంటి నల్గొండ నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మొన్నటి వరకు రాహుల్ గాంధీ పోటీ చేస్తారన్న చర్చలు కూడా సాగాయి. అయితే ఆయన వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నల్గొండ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
రఘువీర్ కుందూరును తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానాన్ని తన కుమారుడికి ఇప్పించుకోవడంలో మాజీ మంత్రి జానారెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. అయితే ఈ స్థానాన్ని పటేల్ రమేష్ రెడ్డికి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట ఇచ్చింది. అయితే రఘువీర్ కుందూరుకు ఈ స్థానాన్ని కేటాయించడంతో పటేల్ రమేష్ రెడ్డికి ఇంకేదైనా స్థానంలో అకామిడేట్ చేస్తారా, లేదంటే ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనను సాటిస్ఫై చేస్తారా చూడాలి. ఇక మరో నియోజకవర్గం అయినటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మనం ముందు నుంచి అనుకుంటున్నట్లే ఇక్కడ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 3వ స్థానానికే పరిమితం అయ్యారు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే వస్తుంది. దీంతో దాన్ని ఎలాగైనా సరే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలవాలని చల్లా వంశీచంద్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇక్కడ తీవ్ర పోటీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మరో నియోజకవర్గం అయినటువంటి మహబూబాబాద్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మాజీ కేంద్ర మంత్రి కోరిక బలరాం నాయక్ కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆయన 2009లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2019లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో మరోసారి ఆయనకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇక్కడ తీవ్ర పోటీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ధన్యవాదాలు.